మీకు చైనీస్ బంబూ ఫేమస్ కథ ఒకటి చెప్తాను, వినండి. బంబూ విత్తనాన్ని వేరే చెట్టు విత్తనాన్ని పక్క పక్కనే భూమిలో పాతేసి రెండింటికి సమానంగా టైం టు టైం నీరు పోస్తూ ఉంటే కొన్ని నెలలకి పక్కనే ఉన్న విత్తనం మొక్కయ్యి మెల్లిమెల్లిగా పెరుగుతుంది. కానీ బంబూ విత్తనం ఎదుగుదల లేకుండా అలాగే ఉంటుంది. అయినా నీరుస్తూ ఉంటే 4 సంవత్సరాల తర్వాత ఆ ఎదిగిన మొక్క పెద్ద చెట్టు అవుతుంది. అయినా సరే పక్కనే నాటిన బంబూ విత్తనం కొంచెం కూడా ఎదుగుదల ఉండదు. 5 సంవత్సరాల తర్వాత భూమిలోంచి బంబూ మొక్క పైకి ఎదగడం మొదలవుతుంది. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, బయటకు వచ్చిన 6 నెలల్లోనే 90 అడుగులు ఎత్తు పెరుగుతుంది, అన్ని చెట్ల కన్నా ఎత్తుగా. ఏంటి 6 నెలల్లోనే ఇంత మార్పా అనుకున్నారా? కాదు కాదు, మిగతా చెట్లు వెంటనే పెరుగుతాయి, కానీ బంబూ చెట్టు భూమి కింద తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, తన వేరులతో బలాన్ని పెంచుకుంటుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలకి పూర్తిగా బలం పెంచుకొని బలమైన చెట్టుగా ఆకాశం అంత ఎత్తు ఎదుగుతుంది. ఈ కథలో నీతి ఏంటంటే, మీరు శ్రద్ధగా ఎంత కష్టపడినా ప్రతిఫలం ఆశించినంత రాకపోతే నిరాశపడి వదిలేయకండి. ప్రయత్నిస్తూ ఉంటే ప్రతిఫలం, విజయం అంత గొప్పగా, బలంగా, పెద్దగా ఉంటుంది.